డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు,
రాకేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులో నవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. స్నేహమేనా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేనా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మెచ్చుకొని చప్పట్లు తక్కండి అని. అప్పుడు అందులో ఒక ఆయన ఏంటి, భీమారావు గారు మీరంటే నాకు చాలా అభిమానం అండి, ఇంతవరకు నేను ఎవ్వరికి మెచ్చుకోలేదు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తానన్నాడు. మంచిది ఆయన అన్నాడు. ఆయన ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంటికి వచ్చినాడు. నా భార్యతోనే స్టార్ట్ చేయాలనుకున్నాడు. పోయి భార్యతోనే పెట్టుకున్నాడు. భార్య వస్తూనే అబ్బా నా భర్త వచ్చినాడు కదా అని, ఏమండి కాళ్ళు కడుక్కుండి భోజనం పెడతాను అంటుంది. భోజనం వడ్డించింది. ఇప్పుడు భార్య మెచ్చుకోవాలి కదండి, అన్నం వడ్డిస్తూనే అబ్బా
ఎంత తెల్లగా ఉండాలి అన్నం. అన్నం తెల్లగా నల్లగా ఉంటుంది. అబ్బబ్బబ్బా ఎంత తెల్లగా ఉండాలి అన్నం. ఈమెకి డౌట్ వచ్చా, ఎందుకు ఈ రోజు నన్ను పొగుడుతున్నాడు. ఓహో చూద్దాంలే. ఏమి నీ అమృతాస్తానికి సాంబార్ వేయి అన్నాడు. సాంబార్ వేసిన. అబ్బబ్బబ్బా ఏం సాంబారే, అమృతం జన్మ జన్మకు నువ్వే నా భార్యగా ఉండాలి అని మెచ్చుకుంటున్నాడు. ఈమె కోపం తట్టుకోలేదు. ఆ సాంబార్ అంతా తీసుకొని వాళ్ళ నెత్తి మీద పోసి, దొంగ సచ్చినోడా 20 సంవత్సరాలు అవుతుంది వడ్డిస్తూనే ఉన్నాను, ఒకరోజున మెచ్చుకున్నావురా, ఈ రోజు నాకు జ్వరం వచ్చింటే పక్కింటి పిల్లితో వంటలు తెచ్చింటే మెచ్చుకుంటావా. వెల్కమ్, స్వాగతం స్వాగతం. వారి పూర్వ విద్యార్థుల అపూర్వ స్వాగతం. చివరిగా చెప్పట్లతో స్వాగతం చెప్పండి. మనం అందరం ఆయన స్టూడెంట్స్. చాలా అదృష్టంతో ఇంతమంది చూసే అవకాశం ఇచ్చాడని చెప్పడం జరిగింది. కాబట్టి అందరి తరఫున సార్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే 1973-74 బ్యాచ్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్ వాళ్లకు అదృష్టకరంగా భావించారు. మరొకసారి మీ అందరి తరఫున, నా తరఫున గుర్లింగయ్య మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీకు ఈ పాట నేను పాడడం లేదండి. డాక్టర్లు అయినారు, లాయర్లు అయినారు, మరి నేను ఒక కళాకారుని అయ్యాను. అది కూడా ఏమండి, మిమిక్రీలో ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి. ధ్వన్యానుకరణ, మన నటులు ఎట్లా మాట్లాడతారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి, బాలకృష్ణ, వాళ్ళ వాయిస్తో మిమ్మల్ని మీ ముందుకు వస్తారు. కానీ మీరు నన్ను ఆశిస్తారు, అది చేయాలి. మాట్లాడిపోతా నాకు హిందీ రాదమ్మా, నాకు హిందీ వస్తే చెప్తా. వన్స్ మోర్ ప్లీజ్ మిమిక్రీ రౌండ్కి వెళ్ళాను, జెమినీ టీవీ. అందులో 65 మందిలో I won the prize, first prize. ఆదోని ఎమ్మెల్యేషి ఫస్ట్ స్టూడెంట్, హై స్కూల్ స్టూడెంట్ అనిపించుకున్నాను. ఆదోని పేరు మీద పట్టించినాను, గర్వకారణంగా చెప్తున్నాను. ఇకపోతే నేను క్లాస్ కంటే చక్కర కొట్టేది ఎమ్మెల్యేషి సమాజం ఉంటుంది కదా, అక్కడ నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఈరోజు అది పూర్వ విద్యార్థుల సమ్మేళనకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు రావాలి. 1973-74 బ్యాచ్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారన్నారు. ఆనాడు
అచ్చనిదేవా ఏమంటివి జాతి నెప్పమన్న సూతపుత్రుల కింద నిలవారత లేదందువా ఎంత మాట ఇది చిత్ర పరీక్ష కాదు చాతురీయ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరతవాది జన్మమెట్టిది అట్టి జీవోత్సాహకరమైన నీ సంభవమెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది కులము ఇంత ఏడా అస్మపితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా ఈయనే కులము మాతో చెప్పించువేమయ్యా మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరసి పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యందు అనందేందు శక్తిని ఆ శక్తి చండాలముని ఆ చండాలముని పరాచండ పల్లెపడిచేందు మత్స్యగన్యందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుని నవరాండ్రైమ మా పిన్నతల్లి అన్నిటితో మా తండ్రిని మా పినపితి నంబాలికతో మా పిన్న తండ్రి పాండురాజును మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా సమయ సందర్భోత్తరాలను బట్టి వీరక్షేత్ర ప్రాధాన్యమైన మా గురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అంటూ ఈ వ్యర్థవాదములెందుకు ఈ విధంగా దానవీరీశ్వరు కన్నా తెలుపత తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనకు నాదనుకొంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానము వినుంటిలే పూర్వ విద్యార్థుల సమ్మేళన వైఎన్కే హై స్కూల్ దేవులకి స్వాగతం అండి. ప్రత్యేకంగా ఇప్పుడిప్పుడే గొల్లింగ సార్ మాస్టర్ గారు వచ్చారు, అలాగే ప్రభుదాస్ మాస్టర్ గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. జోరుగా చెప్పండి కట్టండి, ఎందుకంటే చెప్పండితో వాళ్ళకు స్వాగతం చెప్పాలి. సార్కు అభివాదం తీసుకోండి, మంచి కలుగుతుంది. హలో 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 చిన్న జోక్తో అంటే మిమ్మల్ని నవ్వించడానికి మరొక చిన్న జోక్ అండి. నవ్వాలా, బీ హ్యాపీ. ఒక ఇంట్లో చిన్న కుర్రాడు ఏడుస్తున్నాడు. చిన్న కుర్రాడు అప్పుడు అత్త అంటుంది, అమ్మ కోడలి పిల్ల చేస్తున్నారు. ఓకే, ఒక్కసారి ప్రభుదాస్ మాస్టర్ గారికి చెప్పట్లతో స్వాగతం చెప్పండి. చూసుకుంటున్నాం. దేవుడి ఎంతకి అదృష్టకరం చూడండి, మనమంతా హ్యాపీగానే ఉన్నాము, ఆరోగ్యంగానే ఉన్నాం. ఇంకా మేమే ఇలా ఉన్నాము, మన మాస్టర్ గారు చూడండి కూర్చొని మొహం మండ. నంబర్ 2 ఏంటమ్మా మేడమా? అమ్మ తల్లి నీ మేడంలా కనిపిస్తున్నావా అమ్మా? ఇంకా నయం తల్లి అమ్మమ్మ లేదమ్మా, కూర్చొని మొహం యాభైలా కనిపిస్తారా అయినా కాస్త చూస్తూ పలుకుతూ ఉండను ఆయన యాభైట కూర్చొని మొహం మండ. నంబర్ 5 నైనా నువ్వు ప్రజెంట్ అన్నావు, నేను విన్నాను. కూర్చో. నంబర్ 6 నన్ను చూడలేదేంటి, నన్ను చూడలేదేంటి రా ఎదవా, ప్రజెంట్ సార్ పలుకు. మీ నాయనకి వెళ్ళి పెళ్లి చేయమని చెప్తా, కూర్చొని మొహం మండ. అరే కాదా నువ్వు చెప్పరా? క్యాబే ఇంటి క్యాబేనా ముందు ఇంకా నాయకుడు మా దాదాపు ఎదువా ముందు పదే చెప్పున్నాయన. చూడు తిరిగి జాడి పురుషులందు పుణ్య పురుషులకి ఏరు ఇషాదాభిరమా ఇంకోపోతే పోలే మళ్ళా బే ఏం రా ఎదవా. దంపతులు కూడా వచ్చారు, వారికి స్వాగతం. మిత్రులు వచ్చారు, వారికి స్వాగతం. అలాగే పాత్రికేయులకు మరీ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా గురుదేవులు శ్రీ ఎం గురులింగయ్య సార్ గారు, క్లాప్స్. అలాగే 10వ తరగతి సి సెక్షన్ మా యొక్క తరగతి ఉపాధ్యాయులు, న్యాచురల్ సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ ఐఎస్ ప్రభుదాస్ సార్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞత అభినందనలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. కాలాతీతం అవుతుంది కాబట్టి ఇంకా 2 ఉపాధ్యాయులు వేరే ప్రోగ్రాం ఉన్నారు, వారు కూడా వస్తారు. ఈ లోపల మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మీ అనుమతితో. ముందుగా గురులింగయ్య సార్ గారిని ఏ సెక్షన్ బి సెక్షన్ విద్యార్థులు సాధారణంగా పూలు చెల్లుకుంటూ స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. వెరీ గుడ్ అందరూ
ఫోటోలో ఇది మొదటి మంచి అవకాశము. ఎవరు కూడా కోపతాపం ఉండకూడదు. అందరూ సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము. ఓకే ఓకే, ఫోటో అయిందా బాబు? తొందరగా కావాలా? ఎస్, వీడియో అయిపోయినట్టుంది. ఓకే ఓకే బాబు, ఫోటో తీయమా? థ్యాంక్ యూ. డి సెక్షన్ విద్యార్థులందరికీ మరీ ధన్యవాదాలు. డి సెక్షన్ లో ఉంటారండి, తొందరగా డి సెక్షన్ ప్లీజ్. డి సెక్షన్ తొందరగా పైకి ఉన్నారా? డి సెక్షన్ కలుపుకోండి. డి సెక్షన్ లో కలవండి చెప్తానే. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు వెరీ వెరీ థ్యాంక్స్. కింద కూర్చున్న విద్యార్థులకు ధన్యవాదాలు. ఓకే, జాగ్రత్త చేసుకోవాలి. అందరినీ కవర్ చేయాలని కోరుతున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. మన యొక్క గురువులు ఐఎస్ ప్రభాస్ సార్ గారికి అలాగే గుర్లింగ సార్ గారికి అందరి తరఫున వారికి ధన్యవాదాలు, పాదాభివందనం తెలియజేస్తున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ చంద్రడా మన సిఈటి విద్యార్థులందరూ కూడా నారా సార్ గారిని అలాగే మల్పేం సార్ గారిని సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్లాప్స్ 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 క్లాప్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మరీ ధన్యవాదాలు. మన గురువులకు పాదాభివందనం చేసుకుంటున్నాము. ఇది ఒక మంచి అపూర్వ అవకాశము. ఇలాంటి అపూర్వ కలయిక చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఈ రోజు అది నిజమైంది. సో అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ క్లాప్. రమేష్ గారు ఇక్కడ రావాల్సిందే కోరుతున్నాము. ప్రొఫెసర్ సార్ గారికి జగన్నాథ్ గౌడ్ మన అందరి తరఫున మన మిత్రులు ఒక నిమిషం నిదానంగా మ్యూజిక్ 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 వెల్కమ్ మ్యూజిక్ నిదానంగా. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మల్లప్ప సార్ గారు మా మీద కరుణించి మాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చి విద్యావంతులు చేశారు. నైపుణ్యంగా ఉండి మన విద్యార్థులకు ఎన్నో పుస్తకాలు చాలా కృషి చేశారు. చాలా సన్మానం చేస్తున్నారు. క్లాప్ 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 క్లాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పూర్వపు విద్యార్థులు మమ్మల్ని ఆహ్వానించి ఈ సభా కార్యక్రమాన్ని సన్మానంతో మమ్మల్ని ఆనందపరిచి మీ యొక్క గురు దక్షిణను ఈ విధంగా తీర్చుకున్నందుకు మాకు ఎంతో జీవితం మాకు ధన్యమైనట్టుగా భావిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మీరు కూడా మాతో సమానమైన వయసులో ఉన్న గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నారు. మాకు 80 వచ్చి మీకు 60, 50 ఏళ్ళు దాటిస్తుంది. అందుకనే చెప్తుంది. కనుక మీరందరూ కూడా ఇప్పుడు విద్యార్థులు కాదు. నేను స్టేజ్ మీద ఉన్నానంటే క్లాస్లో టీచర్గా ఉన్నట్టు భావించండి. మనం అందరూ ఒకే ఏజ్కు ఒకే డ్యూటీకి వచ్చే మన బాధ్యతలు వచ్చి మన పిల్లల భవిష్యత్తు పైన మన మనములు మనమురాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విద్యాభ్యాసం చదువుకునే విధానం, కొడుకులు కోడళ్ళు వాళ్ళు నడుచుకునే విధానము,
మన సంస్కృతి, మన పద్ధతులు ఇవన్నీ కూడా వాటిని నేర్పుతూ వాడు మీకన్నా ఎక్కువ ఉన్నత స్థితికి వెళ్ళాలని మిమ్మల్ని దేవుడిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే మాకు ఇంకా ఇంకొక సభా కార్యక్రమం ఉంది కనుక ఇప్పుడు జోర్కల అయిపోయింది ఇక్కడ మన ఎక్కడికి వెళ్ళొచ్చు. మీ భార్య పిల్లల్ని, మీ పెద్దలని, చిన్నల్ని మిమ్మల్ని అందరూ కూడా ఆరోగ్యవంతులు కానీ విద్యావంతులు కానీ మంచి నడకడితో నడుస్తూ సంఘంలో మీకన్నా ఎక్కువ భవిష్యత్తు మీ పిల్లలకు, మీ బంధువులకు అందరికీ ఇవ్వాల్సింది కోరుకుంటూ నా సీనియర్ ఉపాధ్యాయ బృందానికి నమస్కరిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సర్వేశ్వరుడు నిండుగా మెండుగా దీవెనలు అందించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మీరు ఇంచుమించు మాకన్నా ఒక 8-10 సంవత్సరాల తేడా వయస్సుతో ఉన్నారు. చాలా అంశాలు మీరు గమనించి ఉంటారు. ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి అంశం ఉండదు. అయినా ఏవో కొన్ని సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరైనా నేనైనా ఎవరైనా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, వీటి అర్థం మీకు అందరికీ తెలుసు. అంటే తల్లిని, తండ్రిని, గురువును, దైవాన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకుంటూ వారి ఎడల భక్తి ప్రపత్తులు కలిగి మనం జీవనాన్ని సాగించాలి. అంతకంటే ముందు మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శరీరమద్యం ఖలు ధర్మ సాధనం అని సంస్కృతంలో అంటారు. అంటే మన శరీరము ఆరోగ్యంగా ఉంటేనే ఏ ధర్మాన్నైనా మనము సాధిస్తాం. మన శరీరంలో ఏ చిన్ని భాగము సరిగా లేకపోయినా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఏమి తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే అంశాల మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం పోయిన తర్వాత మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. సాధ్యమైనంత వరకు మైదా, బియ్యము, చక్కెర, పాలు వీటి వినియోగాన్ని తగ్గించండి. జొన్న, సజ్జ, రాగి ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. మన దక్షిణ భారతదేశంలో భోజనం అంటే అన్నము, పప్పు, సాంబారు, చారు ఇవి అంటాం. సాధ్యమైనంత వరకు అన్నాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీ పిల్లల చదువు పట్ల చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బహుశా మీ పిల్లలంతా కూడా బాగా ఎదిగి ఉంటారు, మనవాళ్ళు వచ్చి ఉంటారు. వారి పట్ల జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టేటట్టుగా చూడండి. సెల్ ఫోను, టీవీలు వచ్చి భ్రష్టు పట్టించాయి. సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏ పిల్లవాడు కూడా టిఫిన్ చేయనంటాడు, స్నానం చేయనంటాడు. చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని దూరంగా ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి మమ్మల్ని అందరినీ కలపడానికి ప్రధాన కారణం ఏది అంటే వైఎంకే పాఠశాల. ఆ స్కూల్ ఉన్నందుకే మేము కలిసే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు. మరి ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన మీకందరికీ కూడా ఆ భగవంతుడు చక్కగా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ చక్కగా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా చూడాలని నేను ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇన్ ఏ సెక్షన్ ఎం రతన్ దేవి, అలాగే మెండుగుత్తి బసవరాజు, వి బసవప్రసాద్,
చంద్రశేఖర్, ఈ ఈరన్న, ఇక్బాల్ అహ్మద్, మల్లికార్జున గౌడ్, అలాగే రామకృష్ణారెడ్డి, అలాగే సిద్ధలింగయ్య. ఎంతో అపూర్వమైన రీయూనియన్. ఏపీ ఈ 4 సెక్షన్లు కలవడం ఒక అరుదైన విషయము. కానీ భగవంతుని కృప వలన మన మిత్రుల యొక్క సలహా తీసుకొని ఈ యొక్క అపూర్వమైన కలయికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో పేరున్న ప్రతి ఒక్కరూ సహకారం ఉంది. కేవలం మాన్యువల్ పవర్ కాకుండా ఫైనాన్షియల్ పవర్ రెండు అవసరం. ఇక్కడ మాన్యువల్ గా మేము చేసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే ఇంత గ్రాండ్ గా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోయేవాళ్ళము. కానీ అదృష్టవశాత్తున అందరు మిత్రుల సహకారం వలన ఈ కార్యక్రమాన్ని మనము సాకారం చేసుకున్నందుకు మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. ನಾನು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವುದು ನನಗೆ ಪುಣ್ಯ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತೇನೆ. ಇದು ನನ್ನ ಅದೃಷ್ಟ. ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಮ್ಮೇಳನ ನನಗೆ ಕಲಾಂಶವನ್ನು ಕೊಟ್ಟಿದೆ. ಇದು ನನ್ನ ಹೆಸರು ಶೀಲಾ. ನಾನು ಎ ಸೆಕ್ಷನ್ ವೈಯಕ್ತಿಕ ಸ್ಕೂಲ್. ನಮ್ಮ ತಾತನವರು ಬಸಮ್ಮ. ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ನನ್ನ ಹೆಸರು ಸುಮಂಗಲ ಅಂತ. ನಾನು ಆದನೆಯಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಆದನೆಯಲ್ಲೇ ಬಿಟ್ಟು ಆದನೆಯಲ್ಲೇ ರಿಟೈರ್ಡ್ ಆಗಿದ್ದೀನಿ ಟೀಚರ್ ಆಗಿ. ಆಲಮಗನ್ನಮ್ಮ ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ಮತ್ತು ವೀರೇಶ್ವರ ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ. ಆಲಮಗನ್ನಮ್ಮನಲ್ಲಿ 10 ವರ್ಷ ಮಾಡಿದೆ. ಆಮೇಲೆ ನಾನು ವೀರೇಶ್ವರ ಸ್ಕೂಲ್ ಸರ್ పంచలింగేశ్వర స్వామి ఏ సెಕ್ಷನ್ వైఎంకే స్కూల్. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ వైఎంకే స్కూల్. లెట్ టు మీట్ యు ఆల్. సార్ ఇక్కడ చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ಓಕೆ. ರಿಟೈರ್ಡ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಫೈನಾನ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ. ನಾನು ಈ 50 ವರ್ಷಗಳ ಮೇಲೆ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲ ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿ ಆಗುವ ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಸೂಪರ್ ಸರ್. ನನ್ನ ಹೆಸರು 6th to 8th 10th ವರೆಗೆ ಬ್ಯಾಂಕ್ ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ನಾನು ಇಲ್ಲಿ ಆದೋನಲ್ಲಿ ಗವರ್ಮೆಂಟ್ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಆದೋನಲ್ಲಿ ಸೆಟ್ ಆಗಿದ್ದೀನಿ. ಇವು ಎಲ್ಲ ಈವೆಂಟ್ಗೆ ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದಕ್ಕೆ ನನಗೆ ಎಲ್ಲರೂ ಪರಿಚಯ ಆಯಿತು. ಇನ್ನು ಮುಂದೆ ಎಲ್ಲರಿಗೆ ಪರಿಚಯ ಆಗಿದೆ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಂಡೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಹಲೋ, ನನ್ನ ಹೆಸರು ಎಂ ಬಸವರಾಜ್. ನಾನು ಹೆಸರು ಎಚ್ ವಿಶ್ವನಾಥ್. ನಾನು 10th ಕ್ಲಾಸ್. ನನ್ನ ಹೆಸರು ಕೆ ಎಂ ರಾಜಶೇಖರ. ರೈಟ್, ಓಕೆ. ನನ್ನ ಹೆಸರು ಸಣ್ಣ ವ್ಯಾಪಾರ ಮಾಡಿ. నా పేరు జయ. నేను బీఈడి ట్రైనింగ్ మేడం हिंदी में बोलो, हिंदी में समझते. मेरा नाम शोभना शाह है. हेलो, मैं पूर्णा. हेलो, नेक्स्ट मैडम, नेक्स्ट. हेलो, आइए. राइट, थैंक यू. Hello, I am Jagannath Rao, practicing in Bangalore. ఓకే సార్ ఇటు పక్క రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ టు సీ ప్రకాష్ రెడ్డి గారు, వెల్కమ్. This is Prakash Reddy after 10th B. I stay in Hyderabad. Thank one and all for the థ్యాంక్ యూ సార్. good for make the థ్యాంక్ యూ. program success. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. సార్ ఇక్కడ Respected teachers, dear friends and colleagues. After lunch,
మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరు దయచేసి గీత కలగండి, భోజనం అయిన కదా. నో సుధాకర్ సి సెక్షన్ బి రెడీ, సి సెక్షన్ బి రెడీ. అప్పుడే అన్నా తిందు చీరవాణి చీరవాణి ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే retired deputy O and behind this program ఆరేది హోమ్ మేకర్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు జయలక్ష్మీబాయ్, నేను 10th క్లాస్ కి సెక్షన్ గౌతమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరికీ నమస్కారము. ఈ అపూర్వ నా పేరు పుష్పండి. మా దగ్గర సక్సెస్ చేసిన వాళ్ళు ఈరోజు. నా పేరు గుడిపాటి లోపన అడ్వకేట్. టెన్త్ క్లాస్ సి సెక్షన్ సుమారుగా ఓకే. నా పేరు సి సెక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. From D section, please get ready. Please come fast. D section. Hello. D section, C section. Thank you. అందరికీ నమస్కారం. I am retired conductor from EBSRTC. Presently I am working in. నా పేరు పద్మావతి, నేను రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. Teacher, teacher. I am Prinkama, D section. Thank you, thank you. ನನ್ನ ಹೆಸರು ಸೋಮನಾಥ, ನಂದು ಡಿ ಸೆಕ್ಷನ್. నా పేరు వీరభద్ర. హలో, ఎవరైనా మా మిత్రులు థ్యాంక్ యూ. ఈ దొరలో టీమ్ మెంబర్, యాక్టివ్ టీమ్ మెంబర్. థ్యాంక్ యూ సార్. ఈ रात सजादा तुझे याद तक नहीं मिली इतनी सुहानी, ऐसी मीठी इतनी सुहानी, ऐसी मीठी घड़ी याद तक नहीं मिली आज से पहले. जो कहे किस्मत का लेखा हम जो अचानक मिले हैं. इसको समझो कहे किस्मत का लेखा हम जो अचानक मिले हैं. मन चाहे काशी पाके हम लोग के चेहरे देखते ముసలి మాట్లాడరు. ఏమండి బ్రహ్మదత్తుల శాస్త్రుల వారు
తమరికి ఏమాత్రం వయస్సు ఉంటుందండి? 30-35 ఆ మధ్య ఉంటుందండి. మీకేమాత్రం ఉంటుందండి అని అడిగినాడు. నాకు కూడా వెళ్ళేది 30-35, వాళ్ళు ఉండే 70. ఇప్పుడు 15 ఏళ్ళ కుర్రాడు వీళ్ళిద్దరు మాట్లాడి దుఃఖం కిందికి పడ్డాడు. ఏరా పిల్లవా అలా పడ్డావు? ఎప్పుడు పుట్టావురా? ఇప్పుడే పుట్టిందండి. అమ్మా, మీకు జోక్ ఆనందం కలిగించిందా? జోరుగా చప్పట్లు తట్టాలిగా. అది మీరు చప్పట్లు తడుతుంటే ఆ తర్వాత మాట్లాడే బొమ్మకి వెళ్దాం. ఇంకా హాస్యంగా నవ్వుతూ ఉండాలా. బీ హ్యాపీ నో బీపీ. ఈరోజు మనం గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది. ఈ పాటను తెలుగులో దక్షిణమూర్తి సార్ కాదండి, కన్నడంలో రచించింది కొట్రబసయ్య మాస్టర్. బాగా గుర్తుపెట్టుకోండి, కొట్రబసయ్య సార్ అని ఉన్నారు. ఇంతలా ఇంత ఎత్తు రావుపర్వలాగా ఉండేవారు. ఒకసారి నేనేమో తప్పు చేసింటే కొట్టినారండి. ఒక 10 నిమిషాలు ఊపిరి ఆడకుండా అయిపోయింది నాకు. ఎందుకంటే ఆ బాడీకి నా బాడీ కట్టుకోవాలి. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల, జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల, ఏమల్లేశుని పాఠశాల, యశమును గాంచిన పాఠశాల, విశ్వ సర్వ విద్యలకు నిలయమైది, సకల కళలకు స్థానమిది. జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల. అలాగే నేను జై జై అన్నప్పుడు మీరు కోరస్ ఇవ్వాలండి. మీరు కూడా నాతో పాడాలా. జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల, ఎలమల్లేశుని పాఠశాల, యశమును గాంచిన పాఠశాల, సర్వ విద్యలకు నిలయమిది, సకల కళలకు స్థానమిది. జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల. దీవించుము దేవా మమ్ము, కరుణతో కాపాడుము మమ్ము. జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల. స్వతంత్ర భావము కలిగినది, సమర భావము నేర్పునది చూపునది, ఉత్తమ పౌరులకు చేయునది, దేశ సేవులుగా మార్చినది. జై జై కన్నడ పాఠశాల, జై జై ఉన్నత పాఠశాల, ఎలమల్లేశుని పాఠశాల, యశమును గాంచిన పాఠశాల. ఇక్కడ నాకు ఒక్కటి ఏమర్థమైందంటే, సర్వ విద్యలకు నిలయమిది, సర్వ కళలకు స్థానమిది. అందుకే నన్ను కళాకారులను గుర్తించినాడు. అది బాగా పాటలు పాడతారు, ముగ్గులు వేస్తుంటారు, చాలా ముగ్గులు, అది ఒక కళ. అలాగే కొంతమంది ఏమో సాంగ్స్ పాడుతుంటారు, పాటలు, అలాగే డ్రాయింగ్ వేస్తుంటారు. ఇలాగ 64 కళల్లో ఇది ఒక రకమైన కళ. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, స్టార్ట్. హలో, మాట్లాడవయ్యా. హలో హలో, అందరికీ నమస్కారం చెప్పు. అందరికీ ఏం చెప్పాలి? అందరికీ ఏం చెప్పాలయ్యా? నమస్కారం చెప్పవయ్యా. నాకు రాదయ్యా. రాదా? ఇక్కడున్న వాళ్ళందరూ కలిపి కొడతారమ్మా. నిన్ను కూడా కొడతారా? నిన్ను ఇద్దరిని కలిపి కొడతారు. నిన్ను కొడితే నాకు బుద్ధి వస్తుందయ్యా. నన్ను కొడితే నీకు బుద్ధి వస్తుందా? అలా కాదమ్మా. అందరికీ నమస్కారం. అందరికీ ఏం చెప్పాలి? అయ్యయ్యా, నమస్కారం చెప్పవయ్యా. నాకు రాదయ్యా. చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పు, తెలుగే రాదు. నేను చెప్తాను కదా.
ఎలాగయ్యా? ఏ కెమెరా, ఏ వీడియో, ఏం కావాలైనా మా బామ్మర్ది కదా. మీ బామ్మర్ది ఆయన? వీడియో బాగా తీవయా, బాగుంట తీయప్పా. నువ్వు బాగుపడతావా? నేను ఎర్రగున్నాను, బాగుపడతానయ్యా. మరి నేను నల్లబోకు చదువుతూ అందరికీ నమస్కారం చెప్పు. అందరికీ కారం, అందరికీ కారం అనకూడదమ్మా. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. కొద్ది ఇంగ్లీష్లో చెప్పు. ఎలాగయ్యా? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్. దెన్ వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. My God, you are not at all interesting, gentlemen. Okay. ఇంతకు వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేమిటి? నా పేరు జానీవాకర్. జానీవాకరా? నీకు పెళ్ళి అయిందా? నీకేమైనా డౌటా? కాదమ్మా, నీకు పెళ్ళి అయిందా? నాకైంది, నా భార్యకైంది. నీకైంది, నీ భార్య కూడా అయిపోయిందా? ఎంతమంది పిల్లలమ్మా? నాకిద్దరు, నా భార్యకిద్దరు. నీకిద్దరు, నీ భార్యకిద్దరు, మొత్తం కలిపి నలుగురు పుట్టారా? ఇది పుట్టారు. వీళ్ళు పుట్టారా? మీ వయస్సు ఎంత? 20. మరి మీ భార్య వయస్సు నీకెందుకు లేదు? కాదమ్మా, మీ భార్య వయస్సు ఎంత? సుమారు 60. సుమారు 60. కొట్టింది. మీ వయస్సు 20 బాగుంది, మీ భార్య వయసు ఎంత 60 అంటున్నారు. ఏంటి సంగతి? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అది సంగతి. మీ ఇంట్లో ఎవరెవరికి పెళ్ళి అయింది, ఎవరెవరికి పెళ్ళి కాలేదు చెప్పండి. అందరిది అయిందయ్యా. ఒక్క ఎదవది కాలేదు. ఒక్క ఎదవది కాలేదా? ఎవరయ్యా విధవా? అయ్యో, మీ నాన్నగారికి పెళ్ళే కాలేదా? పెళ్ళి చేసుకున్న కొడక అంటే చేసుకోలేదు. పెళ్లి చేసుకుని కొడకాంటి చేసుకోలేదు. మరి మీరు ఎలా వచ్చారు? అడ్వాన్స్ బుకింగ్. ఓహో, అడ్వాన్స్ బుకింగ్ అంట, అందుకే అడ్వాన్స్గా ఉన్నారు. ఇంతకు మీ ఇంట్లో ఎవరెవరికి పెళ్ళి అయింది అంతా చెప్పావు కదా. చిన్న అబ్బాయిని పిలుస్తారు, మాట్లాడతారా? ఉండటయ్యా. ఏమిటి? ఏమైంది? గణేష్ రమేష్. గానికి రమేష్ వెళ్ళిపోతున్నారా? గానికి రమేష్ వెళ్ళిపోతున్నారా? ఏం కావాలా? మా పెద్ద నాన్నయ్య. మీ పెద్ద గానికి రమేష్. ఓకే. ఇంకెవరున్నారు అక్కడ? అక్కడ ఈయమో ఈరన్న గారా? దీనికి అంత కారణం ఈరన్న. ఈ ప్రోగ్రాంకి కారణం ఈరన్న. చాలా కష్టపడ్డాడయ్యా. చాలా కష్టపడ్డారా? నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పు. ఆయనకి ధన్యవాదాలయ్యా. సరే కానీ జానీవాకర్ గారు, ఏమి ఎక్కడ చూస్తున్నారు? మా పెద్దమ్మ గారు ఉన్నారు. మీ పెద్దమ్మ గారు వచ్చారా? ఎక్కడున్నారు? ముందు సీట్లో ఉన్నారయ్యా. ముందు సీట్లో ఉన్నారా? అయ్యా నవ్వుతున్నారయ్యా. నవ్వుతున్నారా? నవ్వడానికి కదా చెప్పేది. ఇంకెవరు వచ్చారు? మా పిన్ని వచ్చిందయ్యా. మీ పిన్ని వచ్చిందా? ఎక్కడున్నారు? మహానటి సావిత్రి. సావిత్రి. ఓ, అది సంగతి. పెద్దమ్మా పెద్దనాన్న బాగున్నారా? పెద్దనాన్న గారు అంటే బాగున్నారా? బాగున్నారా అండి. ఇప్పుడు చిన్న అబ్బాయిని పిలుస్తాను, మాట్లాడతారా? ఏ అమ్మాయి లేదా? అమ్మాయి కావాలా? కమన్ లేడీ, నీ పేరు అడుగుతుంది. రామ్మా. అంతే, నీ పేరు అడిగి పంపిస్తా. రా, స్టేజ్ మీద రా. పాప నువ్వు రామ్మా. రావాలి, మంచి ఐటమ్ ఇది. ఊరికే నవ్వడానికి అంతే, హ్యాపీ. వస్తుంది, ఉండు. వస్తుందయ్యా అయ్యాని. అయ్యి ఎంత బాగుంది. మాట్లాడు. ఏమయ్యా అలా చూస్తున్నారు? అమితాబ్ బచ్చన్ చెల్లెలయ్యా.
అమృతాలోచన చెల్లారు దగ్గరికి రమ్మా. మాట్లాడు. హలో హలో, నీ పేరేంటి? అమృత. అమృత అంట. నీకెందుకంట? కాదురా, ఆ పాప పేరు అమృత. మీరు నోరు మొయ్యాలి. నేను ఎందుకు నోరు మొయ్యాలి? నేను ఉన్నాను కదే. నువ్వు ఉన్నావా? సరే మాట్లాడు. సిగ్గులేదా? నాకెందుకు సిగ్గులేదంటున్నావు? ఆడపిల్లలతో మాట్లాడాను, ఆడపిల్లలతో మాట్లాడతాను. మరి మీరు మాట్లాడుతున్నారు కదండి, నాకు సిగ్గులేదేగా. సిగ్గులేదా? సరే మాట్లాడు. రామ్మా. అమృత. హలో. హలో. బాగున్నావా? నిజంగా బాగున్నావా? నిజంగా బాగున్నావా? బడికి వెళ్తావా? ఎన్నో తరగతి? 10th అయిపోయిందంట. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలా? 10th అయిపోయిందంట. మరి మీరేం చదివినారు? ఫస్ట్ క్లాస్, సెకండ్ ఇయర్? ఫస్ట్ క్లాస్, సెకండ్ ఇయరా? గొప్ప చదువు చదువుకుంటున్నారు. అమృత. హలో. రోజు బడికి వెళ్తావా? డైలీ వెళ్తావా? రోజు వెళ్తావా? ఏమని రోజు డైలీ అనుకుంటున్నావు? ఈ అమ్మ అబద్ధాలు చెప్తున్నాయా? అబద్ధాలు చెప్తున్నావా? ఎలాగయ్యా? సండే ఎలా వెళ్తున్నాయా? వెళ్తావమ్మా? మరి సండే తప్ప అన్ని రోజులు వెళ్తాను సార్ అని చెప్పు. సండే రోజు అన్ని రోజులు. వెరీ గుడ్. మీ నాన్నగారు వచ్చారా? రాలేదా? మీ అమ్మగారు రాలేదా? అయ్యో, ఏమైందయ్యా? మా అత్త మామగారు రాలేదు. అంటే ఏం కావాలా? మా మామ బిడ్డ అయ్యా. మీ మామ బిడ్డ. సరే మాట్లాడు. అమృత. హలో. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావు? వాళ్ళ నాయన కంటాడు రా. లేదు మా మామగారు. మీ మామగారా? నువ్వు వెళ్ళమ్మా. ఏముండ అమృత, వెళ్ళమ్మా. అయ్యో అమృత. అమృత ఏమైందయ్యా? అమృత వెళ్ళిపోయిందయ్యా. వెళ్ళిపోయిందా? సరే 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 సరే. కానీ జానీమక్కర్ గారు, మా సోదరుడు మరి వెంకటేష్ గారు, వాళ్ళు నాకు సన్మానం చేసినారండి. వారికి, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. ధన్యవాదాలు. అన్నమయ్య కీర్తనలు పాడతారంట. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే, ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే, వాడు తోముని పల్యాల వాడి దురిత దూరుడి, వాడు తోముని పల్యాల వాడి దురిత దూరుడి. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వరజనాభుడే, వడ్డీ కాసుల వాడే వరజనాభుడే, పుట్టుగుడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే, పుట్టుగుడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఇష్టపడి ಜೇನಿನ ಮಳೆಯೋ ಹಾಲಿನ ಹೊಳೆಯೋ ಸುಡೆಯೋ ಕನ್ನಡ ಕವಿ ಹೊಡೆಯೋ. ಜೇನಿನ ಮಳೆಯೋ ಹಾಲಿನ ಹೊಳೆಯೋ ಸುಡೆಯೋ ಕನ್ನಡ ಕವಿ ನುಡಿಯೋ. ವಾಡಿಯ ಮೇಡಿಯ ಸ್ವರಮಾನವೋ ಸುಮಧುರ ಸುಂದರ ನುಡಿಯೋ. ಜೇನಿನ ಮಳೆಯೋ ಹಾಲಿನ ಹೊಳೆಯೋ ಸುಡೆಯೋ ಕನ್ನಡ
ಸುದೆಯೋ ಕನ್ನಡ ತುಳಿ ನುಡಿಯೋ ಕುಮಾರ ವ್ಯಾಸರ ಕಾವ್ಯದ ಕವಿ ಸರ್ವಜ್ಞರ ಪದಗಳ ಅನ್ನ ದಾಸರು ಶರಣರು ನಾಡಿಗೆ ನೀಡಿದ ಭಕ್ತಿಯ ಗೀತೆಗಳ ಪರಮಾನಂದ ರನ್ನನು ರಚಿಸಿದ ಹೊನ್ನಿನ ನುಡಿಯೋ ಪಂಪನು ಹಾಡಿದ ಚಿನ್ನದ ನುಡಿಯೋ ಕನ್ನಡ ತಾಯಿಯು ನೀಡಿದ ಸುಮಧುರ ಸುಂದರ ನುಡಿಯೋ ದೇವಿನ ಮಳೆಯೋ ಹಾಲಿನ ಮೊಳೆಯೋ ಸುದೆಯೋ ಕನ್ನಡ ನುಡಿಯೋ ಮಂಡೇ ಮಾವಿನಕಾಯಿ it is said to you Wednesday goodbye it is said to you Tuesday Tamandakai Wednesday Valentine it is said to you Wednesday goodbye it is said to you Friday finger pie Saturday Sunday pie it is said to you Wednesday goodbye it is said to you thank you ನಮ್ಮ ಕಂಡರ್ ಪಟ್ಟಿದ್ದು ಆ ಮೊದಲು ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇನ್ನೊಂದು ಚಿಕ್ಕ ನಾನು ಹೋಗಿ ಅಂಟಿಗೆ ಜಾತ್ರೆ ಮಾಡಕ್ಕೆ ನಾನು ಹೋಗಿ ಅಂಟಿಗೆ ಜಾತ್ರೆ ಮಾಡಕ್ಕೆ ಮೈಕೈ ತುಂಬ ಈ ಭೂತಕ್ಕಿದೆ ಎತ್ಕೊಂಡು ಬೆದರಂಗೆ ನಾನು ಹೋಗಿ ಅಂಟಿಗೆ ಜಾತ್ರೆ ಮಾಡಕ್ಕೆ ಮೈಕೈ ತುಂಬ ಈ ಭೂತಕ್ಕಿದೆ ಎತ್ಕೊಂಡು ಬೆದರಂಗೆ ದಸ థ్యాంక్ యూ నాకు గురువు లేరు, నేనే గురువు, నేనే శిష్యుడు. వీళ్ళకు ఈయన ఏకలవ్యుడు అనమాట. మీకు తెలుసా ఏకలవ్యుడు? ఏకలవ్యుడికి గురువు లేదు, ఆయనే గురువు చేసుకున్నాడు, ఒక బొమ్మను చేసుకుని. ఈయన కూడా తన గురువును లోపల తయారు చేసుకున్నాడు, ఎవరికి బయట కనబడకుండా. ఆయన ఆరాధిస్తూ ఈ స్థాయికి ఎదిగినాడు మన భీమరావు. ఇంకోటి ఏమిటంటే స్పెషల్, ఈయన వీళ్ళ ఫాదర్ కూడా మాకందరికీ పరిచయమే, గోపాల స్వామి సార్ అని. ఆయన మంచి టీచరు అని చెప్పడానికి నాకు అర్హత లేదు, కానీ ది బెస్ట్ టీచర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, వైఎంకే స్కూల్లో ఆ చివరన ఉండేది డి సెక్షన్, ఆ చివరన నెక్స్ట్ సి సెక్షన్, బి సెక్షన్, ఏ సెక్షన్. 2 గంటలప్పుడు ఫస్ట్ పీరియడ్ గోపాల స్వామి సార్ గారు ఆ క్లాసులో ఒక ప్రయోగం చేస్తున్నారు. 7th క్లాస్లో ఒక సెకండ్ గ్రేడ్ టీచరు ఒక ప్రాక్టికల్ ప్రయోగం చేస్తున్నారు. అప్పుడంతా మాకు ఇవి ఉండేది, చెప్పండి, నిక్కర్. 7వ క్లాస్లో నిక్కర్లే మాకు గతి. నేను 7th క్లాస్లో క్లాస్ లీడర్, 7th క్లాస్ క్లాస్ లీడర్. ఆయన 2 గంటలకు స్టార్ట్ చేశాడు. మాకు ఆనందేశాం అందరూ అల్లరి క్లాస్ అంతా. నేను పోయి సార్ మా క్లాస్ అల్లరి చేస్తున్నారని చెప్పాను. ఆయన పటా 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 కొట్టాడు, నాకు పాస్ అయిపోయింది. పాస్, నో బ్రేక్, షివరింగ్ అండి. వై? దట్ టీచర్ వాజ్ ఇమ్మెస్డ్. ఆ క్లాసులో లీనమై పాఠం చెప్తున్నప్పుడు ఇతను ఏమి డిస్టర్బెన్స్ అయినా తట్టుకోలేదు. దట్ ఈస్ ద రియల్ టీచర్. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ టీచర్, ఈజ్ ద రియల్ టీచర్. ఆ టీచరు ఆయన కొట్టిన తెప్పుడు నేనేమనుకున్నాను, సార్ మా క్లాస్ అల్లరి ఉంది వచ్చి చెప్తాను నేను అనుకున్నా. ఆయన వాక్యా తీసినాడు, నిక్కరంతా తెడుచుకుంది. దిస్ ఈజ్ ద మెమొరబుల్ ఈవెంట్. అలాంటి సార్ గారి కుమారుడు మన భీమరావు. అలాగే ఇంకో చిన్న గుర్తు చేస్తున్నా, సన్న నెట్టెకల్లప్ప. హీ వాజ్ అవర్ క్లాస్మేట్ ఇన్ 10th క్లాస్. ఈయన అన్న తమ్ముడు. ఆయన తొందరగా దేవుడు ప్లేస్ వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్లో అనుకుంటా. అట్ అన్ ఎర్లీ ఏజ్ హీ వాజ్ నో మోర్. ఎనీహౌ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము. మన భీమరావు ఒక గొప్ప కళాకారుడు. ఎలాంటి కళాకారుడు అంటే మీకు అందరికి తెలుసో లేదో, నేను చాలా క్లోజ్గా ఉంటాను. When I was working at MEO, once we conducted ప్రపంచ తెలుగు మహాసభలు అట్ మంత్రాలయం. ఈయన ఇన్వైట్ చేశాను. ఈయన ప్రోగ్రామ్ చూసి
జనాలు చెప్పట్లో అంటే ఇలాంటి వ్యక్తి మనం పరిచయం చేయాలి అందరి దగ్గరికి. అప్పుడు ఈయన ఉండేటువంటి టాలెంట్ మనకు అందరికి తెలుస్తుంది. అగైన్ నౌ ఐఎమ్ వర్కింగ్ అట్ శ్రీ పరిమళ విద్యానికేతన్ మంత్రాలయం యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. స్టిల్ ఐఎమ్ టేకింగ్ mathematics for 10th class students. Now even today I am taking 10th class because I am a maths teacher. Later education officer, then later but primarily I am a maths teacher. Still now I am taking maths classes for 10th class students. Okay now anyhow మన భీమరావు గారి యొక్క టాలెంట్ అందరికీ చూపించడం జరిగింది. అందరూ ఒకసారి కరతాళాలతో ప్లీజ్. అలాగే మా మిత్రుడు వెంకటేష్ ప్లీజ్ కమ్ విత్ షాల్. రా ఎప్పుడే అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ. మన వెంకటేష్ గారు మా మిత్రుడిని చిన్న సన్మానం చేసినారు. మెనీ థ్యాంక్స్ సార్. ఇప్పుడు టైం అవుతుంది. కొంతమంది అప్పటికే ఒక్కడిని బజ్జీలో వాసన వస్తూ ఉంది. అట్లా అది కూడా చాలా అవసరము. ఈ లోపల మన మిత్రులకు చిన్న గుర్తుగా మీకు అందరికీ ఒక చిన్న కానుకను ఏర్పాటు చేశాము. అందరి తరపున, నా తరపున కాదు, మన యొక్క యూనియన్ తరపున, రీయూనియన్ తరపున మీకు చిన్న గుర్తు మాత్రమే, బహుమతి కాదు, ఇది కేవలం గుర్తు మాత్రమే. దాన్ని మీరందరూ సహృదయంతో స్వీకరించాలని అందరి తరపున కోరుకుంటున్నాం. నౌ ఐ విల్ రీడ్ ది నేమ్స్ ఫ్రమ్ ఏ సెక్షన్ వన్ బై వన్. కమ్ అండ్ రిసీవ్ ద ఐటమ్ ఫ్రమ్ రమేష్ ప్లీజ్. Ramesh, I will call the name and concerned member should sign in the register and receive your gift. Please, first, G. Saraswati girl, please. A section from G. Saraswati. My friend G. Nagendra. Next, Panchalingeswar Swami. Rajashekar sir. Okay. P. Vishwanath. అందరికీ చాలా సేవలు చేసే పెద్ద ఆయన వారి కుమారుడు విశ్వనాథ్. నీరావతి. Next, Purna. Next, yes, Shobhana. Yes, Shobhana. Shobhana madam, Munana, P section. Bhimappa. Yes, Jagdish Kumar. Yes, Janardhan Rao. Jayaraj. Please. G. Kamalnath. आइए भाई आए बात क्या आनंद में మన యొక్క మోహన్ రావు గురించి రెండు మాటలు. నా మిత్రుడు, వీళ్ళ ఫాదర్ అందరికీ తెలుసు, నాగోజీరావు సార్ అని సోషల్ టీచర్గా మనకు అందరికీ పరిచయమే.
సార్ హెడ్ మాస్టర్ గా పనిచేశారు. ఈయన కుమారుడు హెడ్ మాస్టర్ గా పని రిటైర్డ్ అయినాడు. నా తప్పుడు 3 సార్లు. కేఎం నాగభూషణ, ప్రదీప్, ఈ ప్రకాష్ ఇక్కడ ఉన్నాడు. ప్రకాష్ ఇక్కడ ఉన్నాడు. ఎస్ఎం రాజశేఖర్, స్కూల్లో క్లాస్మేట్స్ మేము 5th క్లాస్ వరకు. వీళ్ళ ఫాదరు ఇప్పుడున్న సార్ మాకు బలేనా తారని బయట లక్ష్మీపాయ్, జీ చిన్నరగణ. నెక్స్ట్ జీ చిన్నరగణ. అప్పుడు రామదాస్ అని డిప్యూటీ లోకనాథ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ గాడ్. పురుషోత్తం రెడ్డి, ఏ పురుషోత్తం రెడ్డి. ఎం షణ్ముఖ, ఆయన 200 160 పనిచేసిన. దిస్ ఇస్ స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ. టెన్త్ క్లాస్ సి సెక్షన్ లో స్కూల్ డే జరిగింది. స్కూల్ డే జరిగినప్పుడు మాకు ప్రవీణమ్మాయి మేడం ఉండేది, ఫిజిక్స్ మేడం. ఎల్లమ్మా ఎల్లమ్మా నెక్స్ట్ డి సెక్షన్. మల్లికార్జున మేడం 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 మల్లికార్జున, కే మల్లికార్జున. జయ నాగరాజ్, జయ నాగరాజ్. అందరికీ నమస్కారం. మనపల్లి మనపల్లి దేవుడు దేవుడు మనపల్లి. ఎం గణేష్, ఎం గణేష్ అది పెట్టు. మల్లప్ప, ఎన్ మల్లప్ప ప్లీజ్ ప్లీజ్. రామన్న ఫ్రమ్ 10th C section. రామన్న, రామన్న 10th C. రామన్న రామన్న రీనేమ్ 1973-74.
ఫ్యామిలీ పార్టీ. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు మీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.